మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈరోజైతే ఒక స్పెషల్ డే అండి నాకు. ఏంటంటే నా బర్త్డే అనమాట ఈరోజు. ఇంకా పూజ అది కంప్లీట్ చేశాక టెంపుల్కి అయితే వెళ్ళాలండి. టెంపుల్కి వెళ్ళేసి ఇంక ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈవినింగ్ కేక్ కటింగ్ సెక్షన్ అంటున్నారు, చూడాలి. మా హస్బెండ్ కేక్ అయితే తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళడం లేదండి. ఇంకా రేపైతే అమ్మవారి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. రాట్నాలమ్మ అమ్మవారి గుడికి కానీ ఏదన్నా అమ్మవారి గుడికి అయితే వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాం. తెలీదు, చూడాలి ఏం జరిగిద్దో. ఇంకా ఈ శారీ అయితేనండి నేను వరలక్ష్మి వ్రతానికి అయితే కట్టుకున్నాను. ఇంకా అప్పుడు వీడియోస్లో అయితే నేను ఎక్కడా కనిపించలేదు ఈ శారీతో. నైటీ మీదే అంత రెడీ చేసుకొని నెక్స్ట్ పూజ అయితే అంతా చేసుకొని పూజ దగ్గర పెట్టాను, కానీ నేనైతే కనిపించలేదు. సో ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికి ఏదైతే శారీ తీసుకుంటానో ఆ శారీ నా బర్త్డేకి కూడా నేనైతే కట్టుకుంటానండి. ఇంకా కుదిరితే తీసుకుంటే ఒక డ్రెస్ అయితే తీసుకుంటాను. ఈ సారీ అయితే డ్రెస్ కూడా తీసుకున్నానండి. సింపుల్గానే తీసుకున్నాను, డైలీ వేర్ వేసుకునేటట్టు. అదైతే రేపు అదే టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే వేసుకుంటాను. ఇంక ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్న శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా రైస్ అది అయితేనండి నేను కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను కదా, ఈ రైస్ ఆన్ చేసేస్తాను స్టవ్. ఒక పక్కన రైస్ అయిపోద్ది, ఇంకా పూజ కూడా అయిపోద్ది. ఇంకా గుడి నుంచి రాగానే మనం వంట అయితే స్టార్ట్ చేయొచ్చు, అదే కర్రీస్ అయితే చేయొచ్చు. ఇంక ఈ రోజు అయితే రసం చేద్దామని చెప్పి చింతపండు అయితే నానపెట్టేశానండి. ఇంకా నేను కర్రీస్ చేసేసరికి చింతపండు అయితే నానిపోతుంది. ఇంకా ఈరోజు అయితే సాటర్డే కదండి. ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకొంచెం బాగా అయితే వచ్చిందండి. బియ్యం పిండి, బెల్లం, పాలు వేసి అయితే కలిపాను. ఇంకా కలిపి నీట్గా ముద్ద కింద చేసి దాన్ని అయితే దీపం కింద అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా ఆ దీపానికి అయితే వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టాను పసుపుతో ఫస్ట్. నెక్స్ట్ ఇంకా కుంకుమతో అయితే బొట్టు అయితే పెట్టానండి. ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను. నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదండి, అవైతే తీసేసి నీట్గా క్లీన్ చేసేసి దేవుడి దగ్గర అంతా ఇంకా పూలు అయితే పెట్టేస్తున్నానండి. అయితేనండి ఎప్పుడూ కూడా ఇలాగా హెడ్ బాత్ చేసినప్పుడు తలకి గుడ్డ అయితే ఉంచేసుకొని ఇంక ఈ లోపు ఆరుతుందని చెప్పి ఫ్యాన్ అయితే వేసుకొని దేవుడి దగ్గర ఇవన్నీ కూడా పనులన్నీ చేసేసుకుంటా అండి. ఇంకా దీపారాధన చేసే ముందల అయితే వెళ్ళి చక్కగా తలదూకొని పూలుంటే పూలు అయితే పెట్టేసుకొని అప్పుడైతే మళ్ళీ వచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చూడండి దీపాల వెలుగు మధ్యలో దేవుళ్ళు ఎంత బాగున్నారో. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాకండి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను. టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇంకా టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకొని కొంతసేపు అయితే కూర్చొని ఇంటికి వెళ్తే బయలుదేరిపోయాం. టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఇంకా సో వంటగదిలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా పూజకు ముందైతేనండి నేను రైస్ అయితే కడిగి పెట్టేశాను. రైస్ అయితే ఉడికిపోయింది, అయిపోయింది. ఇంకా నేను కాఫీ తాగుదామని అయితే పాలైతే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శారీతో నేను హ్యాండిల్ అయితే చేయలేనండి. ఇంకా అందుకని చెప్పి నైట్ డ్రెస్ అయితే వేసేసుకున్నా, శారీ అయితే తీసేసి. ఇంకా పాలు కాగుతూ ఉంటే ఇంకో పక్కనేమో నేను రసం చేద్దామని చెప్పి రసంకి కావాల్సిన టమాటాలు, చిల్లీస్, ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. చేసి పెట్టుకున్న అన్నీ కూడా గిన్నెలోకి అయితే వేసుకొని కొంచెం సాల్ట్, కొన్ని వాటర్, నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నానండి. ఇంకా అవి ఉడికే లోపండి పాలైతే కాగిపోయినాయి. ఇంకా నేను కాఫీ అయితే కలిపేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ కాఫీ తాగడం అయిపోయాక ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ అయితే ఉడికిపోయినాయండి. ఇంకా దాంట్లోకి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చింతపండు రసము, ఆ చింతపండు రసం అయితే వేసానండి. ఇంకా నెక్స్ట్ కొంచెం కారము, రసం పౌడర్ ఉంటుంది కదండి, రసం పౌడరు, ఇంకా నేను తురిమి పెట్టుకున్నానండి కొబ్బరి, ఆ కొబ్బరి తురుము అయితే వేసి మరిగిస్తున్నాను. ఇంకా అవి మరిగే లోపు అయితేనండి నేను ఇక్కడ కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పి కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను. ముందులో అయితే ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాం కదండి. ఇప్పుడు ఇంకా సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇంకా చారు అయితే మరిగిపోయినాయండి. ఇంకా చారులోకి తాలింపు అయితే వేస్తున్నాను.
చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కాకరకాయ ఫ్రై తినరని ఇంకా ఉత్తి రసం వేసుకొని ఏం తింటారని చెప్పి ఇంకా నేనైతే ఆయన కోసం గుమ్మడికాయ వడియాలు అయితే వేపుతున్నానండి. నెక్స్ట్ కాకరకాయలు అయితే కట్ చేసుకున్నా కదండి, ఆ కాకరకాయలు అయితే పెద్ద ఉప్పు ఉంటుంది కదండి, దొడ్డు ఉప్పు కల్లుప్పు అంటారు, ఆ ఉప్పు అయితే వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా 2 నిమిషాల తర్వాత కూడా వాటిని గట్టిగా స్మాష్ చేస్తే దాంట్లో ఉన్న రసం అంతా కూడా దిగిపోతుంది, ఇంకా చేదంతా కూడా వచ్చేస్తుందండి. ఇంకా ఆ వాటర్ అయితే నేను పక్కకు చేసి అవి అయితే నేను మొక్కలకైతే పోస్తానండి. ఇంకా కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా కాకరకాయ ముక్కలు అయితే వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయలు అయితే వేగుతున్నప్పుడు నేనైతే పక్క నుంచి పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. శనగపప్పు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని అయితే గ్రైండ్ చేసుకున్నాను అండి. మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి వేపేసుకున్నాక ఇంకా కాకరకాయ ముక్కల్లో అయితే ఈ పొడి అయితే వేసేసి 2 నిమిషాలు అయితే వేపాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సూపర్. నేనైతే ఇలానే ఉత్తిదే తినేస్తానండి, రైస్లోకి కూడా నంచుకోను. మ్యాక్సిమం కూర అంతా ఉత్తిగానే అయిపోద్ది, ఇంకొంచెం కొంచెం ఏమో రైస్లో అయితే కలుపుకొని తింటాను. ఇలా ట్రై చేయండి, చేదు లేకుండా మంచిగా చాలా బాగుంటుంది. శనగపప్పు వేస్తున్నాం కదా, దాంట్లో చేదు అనేది మనకు అనిపించదు అనమాట. ఈజీగా కాకరకాయ ఫ్రై తినని వాళ్ళు కూడా తినేస్తారు. చాలా బాగుంది, సూపర్ ఉందండి, ఇలా ట్రై చేయండి. అయితే అయిపోయిందండి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ లంచ్ తినేసి ఎడిటింగ్ చేసుకొని రెస్ట్ అయితే తీసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అండి సాటర్డే ఈవినింగ్ నుంచి సండే రోజు వరకు, సండే ఈవినింగ్ వరకు ఉంటుందండి నెక్స్ట్ వ్లాగ్ అయితే. బాయ్ అండి.